ఆమె జీవితం ఎందరికో ఇన్స్పిరేషన్. ఆమె చెప్పిన మాటలు, రాసిన రాతలు ఎందరో తలరాతలను మార్చేశాయి. ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఎందరో ఆడవాళ్ళు ఆమె మాటలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సందర్భాలున్నాయి. ఓ జర్నలిస్ట్గా, రైటర్గా సమాజంపై ఆమె ప్రభావం అంతా ఇంతా కాదు. 18 ఏళ్లుగా జర్నలిజంలో ఆమె సాగించిన ప్రయాణంలో ఎన్నో మైలురాయిలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఓ పాత్రికేయురాలిగా ఆమె పాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మరి నిత్యం ప్రపంచ వార్తలను చదివే ఆమె ఇప్పుడు ఓ వార్తలా మారింది. ఎన్నో గుండెలకు ధైర్యం చెప్పిన ఆ గుండె తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది. ఓ మోసగాడి చేతిలో చిక్కుకొని బయటపడలేక తనువు చాలించడమే చివరి మార్గంగా భావించిన జర్నలిస్ట్, ప్రముఖ యాంకర్ స్వేచ్ఛకు అందరూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఆమె కన్నబిడ్డకు చూపించిన దారి కూడా ఎందరి జీవితాలను మలచనుందో ఆ పైవాడికే తెలుసు. తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వటార్కర్ 5 ఏళ్ల క్రితం తన భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత ఆమె తన కూతురుతో పాటు పూర్ణచందర్ అనే వ్యక్తితో కలిసి హైదరాబాద్లోని జవహర్ నగర్లో ఉంటోంది. అయితే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే పెళ్లి విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన స్వేచ్ఛ ఈ నెల 27న రాత్రి 10:30 ప్రాంతంలో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్వేచ్ఛ మరణ వార్త విన్న ఆమె తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. పూర్ణచందర్ వల్లే తమ కూతురు స్వేచ్ఛ మరణించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో విడిపోయాక తమ కూతురు అతడితోనే కలిసి ఉంటోందని, వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో పూర్ణచందర్తో కలిసి ఉండలేరు నాన్న అంటూ తన కూతురు జూన్ 26న చెప్పిందని తండ్రి పేర్కొన్నాడు. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటారని పూర్ణచందర్ మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని, కానీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడని ఆరోపించారు. ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని, అందుకు కారణమైన పూర్ణచందర్ను కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేశారు.